వాడు ఎక్కడికి పోడు, వాడు ఇక్కడ హైదరాబాద్ ఉన్నాడు. వాళ్ళ కొడుకుని పట్టుకోండి సార్, లక్క కొడుకుని పట్టుకోండి సార్. మీద పాత్ర వాడితే వచ్చే ముందుగా వాడే వచ్చాడు బ్యాంకు కాడికి. నా పేరు దుర్గా, మా అక్క పరిచయం చేసేదాన్ని. నాకెవరో తెలియదు. అయినా నీకు ఎందుకు అక్క, నేను ఇస్తాను, నేను ఇట్లా ప్లాట్ కొన్నా, నాకు ఆ ప్లాట్ డబ్బులు తక్కువైనాయి అక్క, కాగితాలు రాసుకుంటాను అక్క, నీకు వెళ్ళంటాడు అక్క. నీకు ఒక 2 నెలల్లో నీ డబ్బు నేను గొప్ప చెప్తా. నేను నెట్టి తిరిగాను. మా అమ్మ కాదు, నీకు 3వ తారీఖు పోయిన నెల 3వ తారీఖు ఇస్తలే అన్నట్టు ఇవ్వకుండా నా కాడ 4 లక్షలు నా కోడలు ఇచ్చి ఉంగరం ఒకటి, నా కొడుకుకి చేయండి. 2 వస్తువులు తీసుకొని నన్ను ఇంత నమ్మించి 4 లక్షలు బ్యాంకులో అప్పు సంతకం పెట్టాడు ఆయన గారు. అవి 4 లక్షల బంగారం బ్యాంకులో పెట్టించిన, మళ్ళీ ఈ 2 చైన్లు ఇచ్చినండి. నేను నన్ను నమ్మించి నా కొడుకు ఇంటికి రానిట్టు, నాకు భర్తగానే లేడు. కనీసం నా కొడుకు ఏమన్నా లంచమన్నా నువ్వు ఎందుకు ఇచ్చినావు, వాడికి దేనికి ఇచ్చినావు, నువ్వు ఇచ్చిన నువ్వు ఎక్కడికి పోయి ఉన్నావు. మా అక్కకి భర్త లేడు, నాకు భర్త లేడు. మేము ఇంత తిప్పబడి అక్క నన్ను నిలిచి మమ్మల్ని నాశనం పెట్టించాడు. 3 రూపాయలు అంటే 3 వద్దు తమ్ముడు, 2 రూపాయలకి తమ్ముడా అని అలా చెప్పిన మేము ఆ కంటి కాంతమని నా కొడుకు ఉండడు. అసలు అంత బీపీ పెరిగిపోతుందండి. సాగు చేస్తున్నాం, మందు పుట్టుక తీసుకోవాలి, పేరు రాసి సావాలనిపిస్తున్నాం నాకైతే. అంటే మా అక్కని తిట్టాలా, నేను తిట్టుకోవాలా, నా కొడుకు నన్ను తిట్టు. నువ్వు బంగారం అంతా పొలం అమ్ముకొని, అదే పొలం అమ్ముకొని నువ్వు బంగారం చేసింది నీకు ఇవాళ ఒక బిచ్చిగా రాకుండా, నువ్వు బిచ్చిగా రాకుండా పోయి గుడుపు తడుకోవాలి. ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. 4 లక్షలు బాగా సంతకం పెట్టి కాగితం రాపించిపోయాడండి. ఆయన పోయి చూడండి, మీరు పెద్ద బ్యాంక్ వెళ్ళండి, వాడు పడుతుంది, నేను పడతాం, మేమిద్దరం ఉంటామండి ఆ బ్యాంకులో. మా అక్క నేను వస్తానంటే నువ్వు వద్దులే చెల్ల, నీకు గుండె తప్పుదాన్ని, నువ్వు వద్దని నన్ను రానియట్లేదు ఆడికి. అక్క పడతలేడు, దానికి పడతలేడు, నువ్వు నమ్మి ఇచ్చినావు. ఆమె డబ్బులు కాదు, ఆమె కోడలు అన్నది బయట అన్నది ఇప్పించింది. ఇప్పుడు ఆమె సంతానికి వస్తున్నారు అక్కయ్యాడు. కళ్ళు నాది, కడుపు నాది, అక్క వద్దులే అక్క, అడుగుతుంది లెక్క తిరుగుతుంది. ఇంకొక ఆమె జబ్బే, ఆమె రాదు. మా 3 అక్కలు మా కుటుంబాలనే నేను ఒక్కదమ్మ సొమ్మె 40 లక్షలు అండి. 40 లక్షలు మోసపిచ్చాడు ఆ లంగాడు. మా కోడలి కొడుకుని వాళ్ళందరి అండి, ఒక్కడి అని కాదు మా తిప్పలి. నన్ను చూడండి, నన్ను అక్క 2 నెలలు అక్క, నా డాబా నాది అపార్ట్మెంట్, వాళ్ళ అమ్మ తెచ్చిపోతే నేను పోయిన అపార్ట్మెంట్కి చూసి అంత పోలీసులు బాగానే ఉన్నాను. అక్క నాకు 3 రూపాయలు ఆశ పెట్టాడు. 3 వద్దు, 2 రూపాయలకి 4 లక్షలు తమ్ముడా, రూపాయి బ్యాంకుకి పోతే రూపాయి తమ్ముడా అన్న. ఆయన ఎక్కువగానే అన్న నేను. వాడిని పిలిచి వాడి మొహం అడిగాండి. ఒకళ్ళు మీరు దయచేసి నాకు పోలీస్ స్టేషన్కి అయ్యని తిరుగుతూ మనకు అలవాట్లేదండి. మా అక్క మొహం చూసి నేను వాడికి ఇస్తే మళ్ళీ నేను డబ్బులు ఇవ్వకుండా, డబ్బులు ఇచ్చినా నేను బంగారం ఇయ్యను అక్క అన్న. అక్కడ మేము గుడికాడికి పోయి అడుకొని తినలా చేస్తున్నాము. ఇస్తే ప్రాబ్లం పోయి ఇవాళ పేపర్కి వచ్చిన మేము మా జాతకు పట్టుకొచ్చింది. మా బావగారు వాళ్ళందరూ చూశారంటే బతుకు అన్నాక ఏం చెప్తారు, మాకు ఈ భయం దొరుకుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏడన్నా దొరకాలండి, మాకు ఏం చెప్పాలి, చదువు రాకుండా. మేము కమిషనర్ గారికి అందరికీ నమస్కారం. మేము చాలా నష్టపోయి ఉన్నామండి. మమ్మల్ని నమ్మించి వాడు రవినాథ్ సింగ్ అనేటోడు మమ్మల్ని నమ్మించి మోసం చేసిండండి. మీ పేరు? నా పేరు కే లక్ష్మి అండి. భర్త హుసేన్ అండి, లేడు శాంతినగర్ అండి మాది. మా 28 లక్షలు నేను రిటైర్డ్ అయిన డబ్బులు 28 లక్షలు నన్ను మోసం చేసి అమ్మ అనుకుంటా నన్ను ఇల్లు కొని పెడతాను, నీకు స్థలం కొని పెడతానని చెప్పి నమ్మించి 28 లక్షలు వడ్డీకి తీసుకున్నాండి, 2 రూపాయలు వడ్డీ చొప్పున. తర్వాత 2 గదులు ఇల్లు శాంతినగర్లో కొట్టానుకొని ఇస్తానని చెప్పి మధ్యవర్తి గుండి 12 లక్షలు ఐటీ పెట్టిపోయిందండి. చెప్పకుండా ఆ రోజు డాక్యుమెంట్ తీసుకొని 12 లక్షలు తీసుకొని వెళ్ళిపోయాడు. 12 లక్షలు డాక్యుమెంట్స్ కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. మీరు ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడికి రమ్మని చెప్పాడు. నా కొడుకు, నేను, నా కోడలు అందరం పోయి అక్కడ కూర్చుంటే వాడు అక్కడికి రాలేదు. ఏంటి అని ఫోన్ చేస్తే వస్తానా నేను బ్యాంక్ దగ్గర డబ్బులు డ్రా చేసుకొస్తానమ్మా, ఎందుకు అట్ట తొందర పడతాను అన్నాడు. తొందరగా రా, మేము ఇక్కడ కూర్చున్నామని చెప్పి నేను చెప్పాను. వస్తానని అన్నాడు. 12 గంటలకి స్విచ్ ఆఫ్ పెట్టేసిండు. మేమందరం కంగారుగా ఎటు తిరిగినా కూడా ఎక్కడికి పోయినా కూడా వాడు ఆ చూపి దొరకలేదండి. మాకు ఈ ప్రభుత్వం అందరి పోలీస్ స్టేషన్ కూడా
రాంటంలో సిఐ గారి దగ్గర ఇప్పుడు పోయి వచ్చాను. ఎఫ్ఐఆర్ అయిందండి, కేసు పెట్టి వచ్చినాం. మాకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. నా పేరు లక్ష్మి అండి. నేను ఇస్త్రీ చేస్తున్నాను. అభిలాషికి లక్షన్నర ఇచ్చిన ఫైనాన్స్ యాప్ని తీసుకున్నాను. మమ్మల్ని అందరికీ మోసం చేసిపోయింది. వాళ్ళు ఎక్కడున్నా పట్టుకొచ్చి వాళ్ళు ఇచ్చేయాలి సార్. అందరికీ అన్నం అందరూ బీదాలు నేర్పించుకొని మేము అందరికీ నమస్తే అండి. ఇట్లా మాకు మోసం చేసి రవిశీగా ఉన్నాడు. నేను ఒక రెగ్యుల గారితో వర్క్ చేస్తా. నాకు 50 సంవత్సరాలు. మోకాలు నొప్పుల మీద కూడా నేను ఉంది. నేను ఈ మధ్యకాలం అక్క ప్లాన్ కాగితం పెడతాక, ఈ ప్లాన్ కాగితం పెడతాక విశేషం కావాలక్క అంటే ఈ మధ్యకాలం 5 నెలల కానించి మొన్న ఓడిపోయే 2 నెలల కిందట 4 లక్షలు బంగారం పెట్టి ఇచ్చాము. 2 తొలన్నర 2 లక్షలన్నర ఇచ్చాము. 12 లక్షలు వాడు పోయే ఉండే. వాడు నెక్స్ట్ నెల ఇస్తానన్నాడు. ఇంతమందిని నమ్మించి మోసం చేసి అక్క నువ్వు తీసుకురాక్క, నేను ఇస్తాక అక్క అని నమ్మించి మోసం చేసి మాకు ఇస్తున్న టయానికి ఇట్లా పెట్టి మోసం చేసి వెళ్ళిపెట్టి మాకు లెక్క మిగతా ఆడవాళ్ళు కూడా మోసపోతుంది. మాకు దయచేసి కొంచెం సాయం చేయమని చర్య తీసుకోమని చెప్తానండి. పేరు రఘునాథ్ సింగర్జీ. కాకినాడ బజార్లో ఉంటాడు. మా ఏరియాలోనే కిరాయికి రెండు సొంత ఇల్లున్న కిరాయికి తీసుకొని ఉంటాడు. గోల్డ్ డబ్బులు అవన్నీ మేము తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇచ్చాడు. మా నాయనమ్మ కూడా పింఛన్ డబ్బులు దాచుకుని కూడా తనకే ఇచ్చినాడు. కానీ ఇలా అమ్మ అనుకుంటా మోసం చేసి ఇలా వెళ్ళిపోయిందండి. మా అది గోల్డ్ కూడా తాకట్టు పెట్టి ఇచ్చినామండి డబ్బులు. కానీ ఇట్లా వెళ్ళిపోయిండు. నేనైతే బాగా బాధపడుతున్నాను. మా ఆయన ఆటో దొరికోడండి. చిట్టీలు కట్టుకుంటా డోక్రా తీసుకొని ఇవన్నీ చిట్టి డబ్బులు తీసుకొని కోడేసి వాడికి ఇచ్చినాడు. మా బాబుకు కూడా హెల్త్ బాగోడు. వాడు ఇలా చేసి మోసం చేసి వెళ్ళిపోయిందండి. మాకు కొంచెం న్యాయం జరగాలని, వాడు ఎక్కడున్నా దొరకాలి, పట్టుకోవాలని. రవిదాస్ అనే అతను కాకినాడ బజార్లో ఉంటాడు సార్. మా ఇంటి దగ్గరే ఎన్నో కాలం 2 సంవత్సరాలుగా మాకు నమ్మకంగా ఉండి మమ్మల్ని కాపాడి చేసుకుంటూ మాకు చాలా నమ్మకస్తుగా మా ఇంట్లో ఒక సభ్యులు లాగా తిరిగి మమ్మల్ని అందరినీ అక్క మీకు ఫైనాన్స్ చేసుకుంటున్నాను, నేను డబ్బులు ఉంటే నేను వడ్డీకి పెడతానని చెప్పేసి మా దగ్గర నమ్మించి మోసం చేసి మమ్మల్ని డబ్బులన్నీ తీసుకొని మాకు మోసం చేసింది సార్. ఏ డబ్బులు వచ్చినా కూడా నీకెందుకు నేను ఇస్తాను నేను ఒక నెలలో ఇస్తాను 10 రోజులు ఇస్తాను అనేసి బాగా ఆలోచించేసి తీసుకెళ్ళింది సార్. మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. సార్కి చాలా రోజులు అవుతుంది, ఎఫ్ఐఆర్ అయింది. అయినా కూడా కొంచెం వాళ్ళు స్పందించలేదు సార్ వాళ్ళు. దానికి తోడు సత్య రఘునాథ్ సింగ్ అతనికి వాళ్ళ అన్నపడి ఉన్నాడు సార్, సాయి చరణ్ సింగ్ అనేసి. తనకి ఈ అబ్బాయికి వాళ్ళ బాబాయికి ఇద్దరు ఆ రోజు వెళ్ళే ముందు 3 రోజులు కూడా సార్ ఈ రవి సింగ్ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ పిన్నిని వాళ్ళు కూడా కాగా తీసుకెళ్ళింది సార్. మళ్ళీ తను సార్ వాళ్ళు ఫోన్ చేసి మళ్ళీ దాన్ని మీ బాబాయ్ మీద కేసు ఉంది, మీరు కూడా ఒకసారి స్టేషన్కి రావాలి మాట్లాడాలి అంటే నేను వస్తా అని చెప్పి కూడా 4 వారాల నుంచి శనివారం వస్తా ఆదివారం వస్తా అని చెప్పేసి 4 వారాల నుంచి కూడా రావట్లేదు సార్. అది ఎన్ని రోజులైనా కూడా మాకు ఇక రిలేషన్ చేసి మాకు బాగా విసుగు చెంది ఇక సార్ మేము ఫ్రెండ్స్ని ఆశ్రయించాల్సి వచ్చింది సార్. దయచేసి మీ సార్ వాళ్ళని కమిషనర్ గారిని కానీ సిఐ గారిని కలెక్టర్ గారిని సార్ని అందరినీ పెద్ద సార్ మనందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నాం సార్. మనం మీ ఒక కుటుంబాలు కదా సార్, 32 కుటుంబాలు మొత్తం బజార్లో పెట్టాయి సార్. ఇవన్నీ డూప్లికేట్ వాడు ఎక్కడికి పోడు, వాడు ఇక్కడ హైదరాబాద్ ఉన్నాడు. వాళ్ళ కొడుకుని పట్టుకోండి సార్, వాళ్ళ అక్క కొడుకుని పట్టుకోండి సార్. మీ